నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు కంచి శేషగిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సాలగ్రామాలు అని అంటూ ఉంటారు కదా, అవి న్యాచురల్ గా సముద్రంలో ఫామ్ అయిపోయి నరసింహస్వామి ఆకారంలో ఉంటూ ఉంటాయి. మామూలుగా సాలగ్రామాలు నరసింహస్వామి దగ్గర పెడుతూ ఉంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలా పరమ పవిత్రమైన ఈ సాలగ్రామాల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా, అలాగే వాటిని ఏ విధంగా ఆరాధించాలి, ఎలా ఉపయోగించాలి అన్న విశేషాలు తెలియజేయండి. అంటే ఇక్కడ సాలిగ్రామాలు అనేది చాలా విశిష్టమైనవి. సో అవి గండకీ నదిలో మనకి దొరకటం అనేది నదిలో దొరుకుతాయి. అవి ఏంటంటే అక్కడ మన కీటకాలు అంటాము కదా, అలాంటి వజ్ర కీటకాలు అంటారు. అవి దొలుస్తాయి వీటిని రకరకాల షేపుల్లో, ఈ శిలని. దాన్ని బట్టి మనకి అవి సాలగ్రామాలుగా మనం దాన్ని పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే కేవలం నరసింహ సాలిగ్రామాలే కాదు, రకరకాల సాలిగ్రామాలు ఉన్నాయి. కనీసంలో కనీసం అయితే 108 ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాం ఆశ్చర్యపోకల. దామోదర సాలిగ్రామాలను, ఉత్తి నరసింహ సాలిగ్రామం అని, లక్ష్మీ నరసింహ సాలిగ్రామం అని చెప్పి ఇలా రకరకాల సాలిగ్రామాలు అనేది. అయితే ఇక్కడ సాలిగ్రామాల యొక్క విశిష్టత మీకు స్పష్టంగా తెలియాలంటే కనుక విష్ణు పురాణాలు అన్నింటిలో కూడా వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కార్తీక పురాణం ఎవరికైతే అలవాటు ఉందో, అంటే కార్తీక మాసంలో తప్పకుండా మనం దాంట్లో ఒక కథ ఏకైకంగా సాలిగ్రామం మీదే ఉంటుంది. ఇంకా కార్తీక మాసంలో కూడా ఈ సాలిగ్రామం దానం చేస్తే అదే కదా, ఆ దానం చేయని రాజు వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇబ్బంది పడతారు. కార్తీక మాసం ఒక కథలో ఆయన బోనని బావులు తవ్విస్తాడు, అనేక రకాలైన దాన కార్యక్రమాలు చేస్తే అక్కడ వాళ్ళు అందరూ కూడా ఇంకా ఇబ్బంది పడుతుంటారు ఆ తరాలు, ఆ పెద్దవాళ్ళు. అప్పుడు నాదుడు వచ్చి స్వయంగా చెప్తాడు, నువ్వు సాలిగ్రామం దానం చేయంటే నేను ఇన్ని పనులు చేస్తేనే దాని పుణ్యమూర్తి రాతి మొక్కను ఇస్తే వచ్చేస్తుంది పోవయ్యా అంటాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు అక్కడ. అప్పుడు అందులో ఒకళ్ళకి ఇంద్రుడు పర్మిషన్ ఇచ్చి, ఆయన నువ్వు వెళ్ళి వాడికి ఎదుపోత చెయ్యి అని చెప్తే అప్పుడు ఆయన వచ్చి భూలోకల్లో ఇలా ఇబ్బంది పడుతుంది, నువ్వు దానం చేయని చెప్తే అప్పుడు దానం చేస్తాడు. అది కేవలం రాయి కాదు, సాక్షాత్ విష్ణు స్వరూపం. విష్ణు స్వరూపం అంటే ఇక్కడ ఏదైతే మనకి అప్పుడు ఈ శాపాలు ఉంటాయో అప్పుడు విష్ణుమూర్తి ఇలా సాలగ్రామ శిలగా అవతరించడం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పార్వతీ మన సరస్వతీ దేవికి గాయత్రి దేవికి ఇలా ఒకరికొకరు వైరాలు వస్తాయి కదా. బ్రహ్మదేవుడు అప్పుడు ఏమంటాం యజ్ఞం చేయబోతుంటే ముందు ఈవిడ ఒక క్షణం ఆలస్యం అవుతుంది సరస్వతీ దేవి. అప్పుడు ఆ నిమిషాన్ని భర్తీ చేయడానికి గాయత్రి మాతను పెడితే సరస్వతీ దేవికి అహంకారం వస్తుంది. అప్పుడు ఒకళ్ళకొకళ్ళు శాపాలు ఇచ్చుకున్న కొంతమంది నదులైపోతారు, కొంతమంది ఇలా చెట్ల వృక్షాలు అయిపోతారు. ఆ రకంగా ఇవి అందరూ కూడా మొత్తం త్రిమూర్తులు 3 పడతారు, అక్కడ ఆడవాళ్ళు 3 కూడా అవుతారు. అందుకే సరస్వతి నది ఇవన్నీ అలా వచ్చాయి. సో అలా సో ఆ రకంగా అవతరించడం అనేది జరిగింది. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఈ విష్ణువుని ఆరాధించడానికి ఇంతకంటే ఏకైక మార్గం లేదు. అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారు. తప్పకుండా పెట్టుకోవాలి. అసలు పెట్టుకుంటేట ఆ ఏదైతే సాలగ్రామం ఉంటుందో ఆ సాలగ్రామంతో ఉంచిన తీర్థం ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు కొద్దిగా నీరు తీసుకుని అందులో సాలగ్రామం ఉంచి మనం కనుక ఆ తీర్థాన్ని సేవిస్తే మనకుండే ఏదైతే బాడీలో ఉండే శారీరక లోపాలు అంటే అనారోగ్యం అనుకోండి, అంతేకాకుండా మీరు చేసే కర్మ పాపాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయని. అంటే లౌకికంగా అలౌకికంగా రెండింటికి కూడా మనకి ఈ ఆరాధన అనేది చాలా శ్రేష్టం. అంత మహిమ గల సాలగ్రామాన్ని మరి ఇంట్లో మామూలుగా మనం పూజలు చేసే వాళ్ళము పెట్టుకొని ఆరాధించడం వల్ల మరి ఇబ్బందులు ఏమన్నా ఉంటూ ఉంటాయి కదా. రోజు ఒకే విధంగా మనం మహా నైవేద్యం కానీ లేకపోతే ఆచరించాం కదా కొన్ని విధానాలు. ఈ సాలగ్రామాలకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే దీన్ని పెట్టుకోవడానికి ఎలాంటి ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదన్నారు, ఎలాంటి గురూపదేశం అవసరం లేదన్నారు. కావాల్సింది ఏంటంటే కనుక చాలా తేలిక మీ ఇంట్లో కనుక తులసి దళం ఉంటే ఒక్క తులసి దళం పెట్టండి చాలు, జన్మధన్యమైనట్టే. అంటే శివలింగానికి మారేడు దళాలు ఎంత ఇదో ఈ యొక్క సాలగ్రామానికి తులసి దళం అనేది అంత శ్రేష్టం. స్వయంగా నారాయణుడే అని అంటున్నారు కాబట్టి నారాయణుడికి ప్రీతి కలిగేది తులసి. తులసి సమర్పిస్తే అది చాలు, ఇంకా అంతకంటే మీరు చేసుకోవాల్సిన పూజలు కానీ ఏం లేవు. కానీ చిన్న మంత్రం అయితే చెప్తాను, అది మీకు ఓపిక ఉంటే చేసుకోండి, అంతవరకే. ఓం సాలగ్రామ నివాసాయ విష్ణవే నమః, ఓం సాలగ్రామ నివాసాయ విష్ణవే నమః. ఇది మీకు ఎన్నిసార్లు చదవాలనిపిస్తే సాలగ్రామంలో నివాసం ఉండే విష్ణుడికి నమస్కారం. అంతే, చాలా తేలిక.
సాలగ్రామాన్ని పూజించడం అంటే కనుక ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు ఇంకా కొన్ని శ్రీచక్రం ఇలాంటివి ఉంటే ఇంకా భయపడతారేమో, కానీ సాలగ్రామం పెట్టుకోవడానికి ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే అంతేకాదు, మీరు ఏదైనా ఇందాక చెప్పినట్టుగా మనం ఎవరికైనా దానం ఇవ్వాలన్నా కూడా, అంటే కార్తీక మాసంలో ఏదైతే ఒక కన్యాదానం ఉంటుందో, అంటే పెళ్లి చేయడం, అది ఎంత ఫలితం ఇస్తుందో దానికంటే 1 కోటి రెట్ల ఫలితం అనేది సాలగ్రామ దానం అన్నారు కార్తీక మాసంలో. కనుక మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా కార్తీక మాసంలో ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి ఇచ్చినా గానీ అది కూడా అనంత కోటి పుణ్యాలను ఇస్తుంది. అయితే ఇప్పుడు కార్తీక మాసంలోనే కాకుండా ఇలా విశిష్టమైన రోజుల్లో ఎప్పుడైనా దానం ఇవ్వచ్చా సాలగ్రామం? తప్పకుండా. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే పాల్గొన మాసం అనేది కూడా విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. తర్వాత అంత క్రితం అయిపోయింది ఏదైతే మార్గశిర మాసం ఉందో కూడా అది విష్ణువుకి ప్రీతికరమైనది. కనుక ఈ పాల్గొన మాసం అంతా కూడా విష్ణువే కొలువు ఉంటాడని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక విష్ణు అంశ కాబట్టి సాలగ్రామాలు అనేది, అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు సాలగ్రామాల్లో. ఓకే. అయితే సాటర్డే రోజున ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాం కదా, శనివారం రోజు ఇవ్వచ్చు అంటారా దానం ఇవ్వాలనుకుంటే? తప్పకుండా ఇవ్వచ్చు, ఏ గుళ్ళోనైనా ఇవ్వచ్చు. ఏ గుళ్ళైనా ఇవ్వచ్చు. ముఖ్యంగా శనివారం ఇవ్వటం అనేది నన్ను అడిగితే ఇంకా మరింత శ్రేష్టమైనది కూడా అవుతుంది. ఒకవేళ శనివారం కాకపోతే కనుక గురువారం ఇవ్వటం కూడా చాలా మంచిది. అయితే ఇప్పుడు మనము సత్యనారాయణ వ్రతం కానీ లేకపోతే గనుక వినాయక చవితి రోజు కానీ ఏం చేస్తామంటే, వినాయకుడి విగ్రహం ఏదైతే పెద్దది బయట నుంచి మట్టి విగ్రహం కొనుక్కొని వస్తామో అప్పుడు ఇంట్లో ఉండే విగ్రహాలని కూడా పెట్టి వెండివి కానీ అలాంటివి పెట్టి మనం అభిషేకాదులు ఇలాంటివి చేస్తూ ఉంటాం. మరి ఈ సాలగ్రామం కూడా సత్యనారాయణ వ్రతం నారాయణుడు కదా, అలాంటప్పుడు ఈ సాలగ్రామం పెట్టి మనం అభిషేకం చేయడం కానీ అలా ఏదైనా విశిష్టమైన పూజ చేయొచ్చు? సాలగ్రామం అనేది ఆ రకంగా కూడా చేయొచ్చు. మీరు కనుక చూసినట్టయితే కనుక పెద్ద పెద్ద వైష్ణవాలయాలన్నింటిలో కూడా మీకు అక్కడ ఖచ్చితంగా సాలగ్రామం లేకుండా వైష్ణవాలయాలు ఉండవు. సో ఎందుకంటే సాలగ్రామాన్ని ఒకసారి మనం స్పర్శ చేత కూడా మన యొక్క పాపాలన్నీ నశించబడతాయి. సో అలాంటి సాలగ్రామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంచుకోవచ్చు. అంటే కొద్దిగా శైవ భక్తులకు వ్యతిరేకమేమో కానీ నన్ను అడిగితే ఏ భక్తులైనా కూడా పెట్టుకోవచ్చు. అంతే. అది ఆ యొక్క సాలగ్రామాన్ని పూజించడం అనేది ఒకటి. రెండోది ఇందాకే చెప్పాను, మనం ఏ పూజ తెలిసిపోయిన ఒక తులసి దళమును కొద్దిగా వాటర్ లో ఇది ఉంచి ప్రతిరోజు మనం తీర్థంగా నీళ్ళైతే ఖచ్చితంగా ప్రతిరోజు మార్చాలి కదా సాలగ్రామంలో పెట్టింది. అంతేగా పూజ చేసుకునే ఏదైనా తులసి మొక్కల్లోనో అలా తొక్కని మొక్కల్లో పోసేసి మనం తీర్థంగాను తీసుకుంటే చాలా మంచిది. చాలా మంచిది, అవును, ఆరోగ్యానికి మంచిది. ఏదైనా సరే మనకి ఏదో తెలుసో తెలియక కొన్ని పాపాలు చేస్తుంటే ఆ పాప సంకుచిత పాపాలన్నీ కూడా పోవడానికి మనకి అన్ని రకాలు. అందుకే ఎందుకన్నా లౌకికం అలౌకికం ఏదైనా అక్కడ. సో అది తర్వాత మనకి అదేమవుతుంది, పరమలౌకికం అవుతుంది. మామూలుగా చూసినట్టయితే ఆ సాలగ్రామాన్ని ఎవరో పనిమాల చెక్కారా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రకృతితో ఆ కీటకాలు అంత చక్కగా మెట్ల